హాయ్ హలో నమస్తే, నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. నా బర్త్డే రోజు నేను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను. సో బర్త్డే కాబట్టి గులాబ్ జామ్ కంపల్సరీ. సో గులాబ్ జామ్తో స్టార్ట్ చేశాను. నా బర్త్డే రోజే నేను మా అపార్ట్మెంట్లో కిట్టీ ఉంటుందండి. ఆ మంత్ నేను తీసుకున్నాను కిట్టీ అమౌంట్. సో ఇవాళే పెట్టుకున్నాను నేను ఆ కిట్టీ పార్టీ కూడా. దానికోసం నేను బిర్యానీ చేశాను. దాంతోపాటు పప్పు, కూర, పచ్చడి అండ్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ, రైతా ఇవన్నీ చేశాను. ఒక 10 మెంబర్స్ అండి అలా ఉంటాం మేము. కిట్టి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా కలుస్తాము, ఫ్రెండ్స్ నలుగురం కలిసి కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నాము అంతే. మేము ఒక్క తంబోలా గేమ్ ఆడతామండి అందరం కలిసి. ఈసారి అది కూడా ఆడలేదు యాక్చువల్లీ. ఇలా టైంపాస్ చేసుకున్నాము, అందరం కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. కిట్టి అంటే ఏదో హైఫైగా అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేము జస్ట్ నార్మల్గా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం కోసం మంత్కి ఒకసారి కలుస్తాం కదా అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకున్నాము. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మేమందరం ఒకే కలర్ డ్రెస్సెస్ ఆర్ శారీస్లో ఉన్నాము. సో ఒక థీమ్ కలర్ అనుకుంటామండి, దాని ప్రకారం వెళ్తాము. సో బర్త్డే కాబట్టి నేను చెప్పాను ఇలా నేను డ్రెస్ గ్రీన్ అని. సో అందరూ కూడా గ్రీన్ వేసుకొని వచ్చేసారు. సో ఒక మంత్కి ఒక్కొక్క కలర్ అలా అనుకుంటాము. ఇలా అయితే మా కిట్టి పార్టీ అయిపోయిందండి. చక్కగా అన్నీ సక్సెస్ఫుల్గా జరిగాయి. ఈవినింగ్ అయితే నేను మా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 5:30 కల్లా అక్కడ ఉంటామని చెప్పాను. వచ్చేసాను ఎగ్జాక్ట్ టైంకి. మకాఓ అండి, చాలా బాగుంది. ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంది. ఈ ప్లేస్ కనుక మీరు వెళ్ళకపోయి ఉంటే, హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి గివ్ ఇట్ ఏ ట్రై, చాలా బాగుంది. సో మేము నలుగురం ఫ్రెండ్స్ కలిసి అనుకొని వచ్చామండి ఇక్కడికి. ఫస్ట్ రోహిణి పింక్ డ్రెస్, సెకండ్ పింక్ డ్రెస్ మాధురి గారు, అండ్ ఇటు సైడ్ ఉన్నది ప్రియా మేకప్ ఆర్టిస్ట్. సో మేము నలుగురం చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచి టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30 నుంచి 9:30 దాకా అక్కడే ఉన్నాము. పక్కనే న్యాచురల్స్ ఉంటే దానికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఐస్ క్రీమ్కి కూడా వచ్చేసాము. ఒక 4 అవర్స్ మంచిగా ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేసి డే అంతా చాలా బాగా అయింది. మార్నింగ్ ఏమో మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో, ఈవినింగ్ ఏమో ఇలా నా క్లోజ్ ఫ్రెండ్స్తో చాలా మంచిగా అనిపించింది. బర్త్డే రోజు మంచిగా యూజ్ చేసుకున్నాను అని. ఈవినింగ్ ఇంటికి రాగానే మా అన్నయ్య కేక్ పంపించాడు. సో అది కట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా అవ్వలేదు, అలా తిరుగుతూ అవటంతో అయిపోయింది ఈ డే అంతా. వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. సో అప్పుడు వచ్చి కేక్ కట్ చేశాను, మా పిల్లలిద్దరూ, మా హస్బెండ్. సో ఇదైతే కేక్ అండి, లోటస్ బిస్కోఫ్, నా ఫేవరెట్. రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ కేక్. సో నాకు కేక్స్ అన్న డిజర్ట్స్ అన్న చాలా ఇష్టము. అండ్ మా పెద్దవాడు నాకు ఏదో గ్రీటింగ్ తయారు చేశాడు, అప్పుడే ఇచ్చాడు. కిడ్స్ మన కోసం ఏదైనా చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది కదా. వాడి రైటింగ్ గార్జియస్ అమ్మ అని చెప్పి భలే రాశాడు, చాలా బాగా అనిపించింది. ఇది చూసి మా చిన్నవాడు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న క్యాండిల్ పట్టుకొచ్చి క్యాండిల్ ఇచ్చాడు నాకు. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇలా అయితే నా బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో. మకాఓ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైవ్ బ్యాండ్ కానీ, ఫుడ్ కానీ, అంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదండి నా బర్త్డే వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.